ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పైథాన్ ఒక డెఫినేషన్ ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సో పైథాన్ ఈజ్ ఫ్రీవేర్, ఓపెన్ సోర్స్, ప్రొసీజర్, ఫంక్షన్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, హై లెవెల్, క్రాస్ ప్లాట్ఫామ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో పైథాన్ వచ్చేసి మనకి ఫ్రీవేర్. సో ఫ్రీవేర్ అంటే ఏం లేదు, పైథాన్ బేసికల్గా మనం యూజ్ చేయడానికి మనకి ఎటువంటి లైసెన్స్ అనేది అవసరం లేదు. దాంతో వచ్చేసి మనకి ఓపెన్ సోర్స్. సో ఓపెన్ సోర్స్ అంటే బేసికల్గా మనం యాజ్ ఎ పైథాన్ యూజర్ మనం పైథాన్కి ఏదైనా కాంట్రిబ్యూట్ చేయొచ్చు అనమాట. సో బేసికల్గా మనం పైథాన్ వచ్చేసి చాలా పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ ఆ పాపులారిటీ బేసికల్గా పైథాన్కి ఎందుకు వచ్చిందంటే అది ఓపెన్ సోర్స్ అవ్వడం వల్లనే. ఎందుకంటే ఓపెన్ సోర్స్ ఉండడం వల్ల సో చాలా కాంట్రిబ్యూటర్స్ దాన్ని కాంట్రిబ్యూట్ చేశారు అండ్ ఇట్ హ్యాస్ ఎ హ్యూజ్ లైబ్రరీ. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఓపెన్ సోర్స్. ఓకే, దాని తర్వాత వచ్చేసి ప్రొసీజర్, ఫంక్షన్, ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్. సో ఎంటైర్ పైథాన్ ట్యూటోరియల్ మీరు చూసిన తర్వాత మీకే అర్థమైపోతుంది. సో ప్రొసీజర్ అంటే ఏంటి, ఫంక్షనల్ అంటే ఏంటి అండ్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ అంటే ఏంటి. సో అది మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో ఎంటైర్ ట్యూటోరియల్ తర్వాత ప్రొసీజర్ అంటే ఏంటి, ఫంక్షన్ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ అంటే ఏంటి అనేది మీకు అర్థం అయిపోయింది. సో దాని తర్వాత వచ్చేసి హై లెవెల్. సో హై లెవెల్ అంటే ఏం లేదు, హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్నే మనం హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. దాంతో వచ్చేసి క్రాస్ ప్లాట్ఫామ్. క్రాస్ ప్లాట్ఫామ్ అంటే ఏం లేదు, సో పైథాన్ని బేసికల్గా మనం ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా మనం యూజ్ చేయొచ్చు. అది విండోస్ కావచ్చు, మ్యాక్ ఓఎస్ కావచ్చు, ఉబుంటు కావచ్చు, లైనక్స్ ఆర్ ఆండ్రాయిడ్ ఏదైనా కావచ్చు. సో ఏ ప్లాట్ఫామ్ మీదైనా మనం పైథాన్ని యూజ్ చేయొచ్చు. లాస్ట్ వచ్చేసి మనకి ఇంటర్ప్రిటెడ్. సో బేసికల్గా మనకి పైథాన్ వచ్చేసి ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అనమాట. సో ఇంటర్ప్రిటెడ్ అంటే సో పైథాన్ కన్వర్షన్ని బేసికల్గా మనం ఇంటర్ప్రిటెడ్ యూజ్ చేస్తాం. అందుకే వచ్చేసి ఇది ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇది వచ్చేసి పైథాన్ యొక్క బేసిక్ డెఫినేషన్. సో పైథాన్ ఈజ్ ఫ్రీవేర్, ఓపెన్ సోర్స్, ప్రొసీజర్, ఫంక్షనల్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, హై లెవెల్, క్రాస్ ప్లాట్ఫామ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ పైథాన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎగ్జిక్యూషన్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో మనం ఆల్రెడీ పైథాన్ డెఫినేషన్ చూసాం. సో పైథాన్ ఏంటి, బేసికల్గా మనకి ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో అంటే ఏంటి, మనం ఇంటర్ప్రిటర్ని ఇక్కడ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమవుతుందంటే మన ఓన్గా మనం ఒక కోడ్ రాస్తాం కదా, ఆ కోడ్ బేసికల్గా ఏంటి మనకి సోర్స్ కోడ్. సో ఫస్ట్ మనకి సోర్స్ కోడ్ ఉంటుంది అండ్ ఈ సోర్స్ కోడ్ ఎక్స్టెన్షన్ ఏంటంటే .py. సో ఫైల్ నేమ్ బేసికల్ ఇక్కడ నేను ఇచ్చేస్తాను మెయిన్. సో main.py ఇది వచ్చేసి మనకి సోర్స్ కోడ్. సో సోర్స్ కోడ్ అంటే ఏం లేదు, మన ఓన్గా మనం ఒక కోడ్ రాస్తాం కదా. సో పైథాన్ నేర్చుకున్న తర్వాత మీ ఓన్గా మీరు కోడ్ రాస్తారు కదా, సో దాన్నే మనం సోర్స్ కోడ్ అని అంటాం. అండ్ ఆ సోర్స్ కోడ్ని మనం .py ఎక్స్టెన్షన్ ఫైల్లో అనేది రాయాల్సి ఉంటుంది. సో దీని తర్వాత ఈ కోడ్ అంతా మనకి ఇంటర్ప్రిటర్కి వెళ్ళిపోతుంది అనమాట. సో బేసికల్గా ఇది వచ్చేసి మొత్తం ఇంటర్ప్రిటర్కి వెళ్ళిపోతుంది. సో ఈ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే మనకి ఏదైతే సోర్స్ కోడ్ ఉందో దాన్ని మషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. సో ద మషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ అయిపోయిన తర్వాత మనకి ప్రోగ్రామ్ రన్ అయిపోతుంది అండ్ అవుట్పుట్ అనేది ఇక్కడ మనకి జనరేట్ అయిపోతుంది. సో బేసికల్లీ ఇంటర్ప్రిటర్ మనకి ఏం చేస్తుంది అంటే ఏదైతే సోర్స్ కోడ్ మనం రాస్తాం కదా, లైన్ బై లైన్ ఇంటర్ప్రిట్ చేస్తుంది. అంటే ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ మన సోర్స్ కోడ్ రాస్తాం కదా, లైన్ బై లైన్ ఇంటర్ప్రిట్ చేస్తుంది. ఇంటర్ప్రిట్ ఇన్ ద సెన్స్ కన్వర్షన్, మషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయడాన్ని మనం ఇంటర్ప్రిట్ అని అంటున్నాం అనమాట. సో ఇది వచ్చేసి మనకి జనరల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్. బట్ ప్రాక్టికల్గా బేసికల్గా మనకి ఇంత సింపుల్గా ఉండదు. సో పైథాన్ ఎగ్జిక్యూషన్ అనేది మనకి ఇంత సింపుల్గా ఉండదు. సో బేసికల్గా మనకి ఇక్కడ ఏమవుతుందంటే మనకి సోర్స్ కోడ్ ఉంటుంది. ఓకే, అండ్ ఈ సోర్స్ కోడ్ బేసికల్గా .py ఫైల్లోనే ఇది మనం రాస్తాం. అండ్ దాని తర్వాత ఈ కోడ్ అంతా మనం ఎవరికి ఇచ్చేస్తామంటే జిట్ కంపైలర్కి మనం ఇచ్చేస్తాం అనమాట. సో జిట్ కంపైలర్. సో బేసికల్లీ జిట్ కంపైలర్ ఇక్కడ మనకి ఎందుకు యాడ్ చేశారంటే జిట్ కంపైలర్ ఏం చేస్తుందంటే పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో ఇంటర్ప్రిటర్ ఉంది చూసారా, ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది అంటే లైన్ బై లైన్ ఇంటర్ప్రిట్ చేస్తుంది కదా. సో లైన్ బై లైన్ చేస్తే బేసికల్గా అది వచ్చేసి మనకి చాలా స్లో ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ని
స్పీడప్ చేయడానికే ఈ జెట్ కంపైలర్ అనేది యాడ్ చేశారు. సో ఈ జెట్ కంపైలర్ మనకి ఏం చేసేస్తుంది అంటే బైట్ కోడ్ జనరేట్ చేసి ఇస్తుంది మనకి. సో బైట్ కోడ్ అండ్ ఈ బైట్ కోడ్ యొక్క ఎక్స్టెన్షన్ ఏంటంటే మనకి .pyc అండ్ ఇక్కడ మీరు ఏదైతే ఫైల్ నేమ్ ఇస్తారో ఆ ఫైల్ నేమ్ ఇక్కడ యాజ్ యూజువల్గానే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బైట్ కోడ్. సో బైట్ కోడ్ వచ్చేసి మనకి ఇది ఇంటర్మీడియట్ కోడ్, ఇది వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ కోడ్. ఓకేనా, దాని తర్వాత మనకి ఏమవుతుందంటే ఈ బైట్ కోడ్ ఉంది చూసారా. సో బైట్ కోడ్ మొత్తం మనకి పైథాన్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళిపోతుంది అనమాట. సో పైథాన్ PRE. సో PRE అంటే ఏం లేదు, పైథాన్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో ఏదైతే బైట్ కోడ్ ఉందో ఆ బైట్ కోడ్ మొత్తం PRకి వెళ్ళిపోతుంది. అండ్ PRVలో మనకి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఆ సాఫ్ట్వేర్ వచ్చేసి PVM. సో PVM అంటే ఏం లేదు, పైథాన్ వర్చువల్ మెషిన్. అండ్ ఈ పైథాన్ వర్చువల్ మెషిన్ వచ్చేసి మనకి ఇంటర్ప్రిటర్. అండ్ ఇంటర్ప్రిటర్ మనకి ఏం చేస్తుందంటే మషిన్ లాంగ్వేజ్లో మన కోడ్ని జనరేట్ చేస్తుంది. సో బేసికల్గా బైట్ కోడ్ ఉంది చూసారా, ఈ బైట్ కోడ్ని లైన్ బై లైన్ ఇంటర్ప్రిట్ చేసేస్తుంది అండ్ ఆ లైన్ మొత్తాన్ని మషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసేస్తుంది. అండ్ ఈ మషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ అయిపోయినప్పుడు మనకి ప్రోగ్రామ్ రన్ అయిపోతుంది అండ్ దాని తర్వాత వచ్చేసి మనకి అవుట్పుట్ అనేది ఇక్కడ జనరేట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో ఇది వచ్చేసి బేసిక్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్. సో ఫస్ట్ ఒక యూజర్ సోర్స్ కోడ్ రాస్తాడు అండ్ ఎప్పుడైతే ఆ యూజర్ ప్రోగ్రామ్ని రన్ చేస్తాడో ఆ కోడ్ అంతా మనకి జిట్ కంపైలర్కి వెళ్ళిపోతుంది. అండ్ జిట్ కంపైలర్ మనకి ఏం చేస్తుంది అంటే ఆ లాంగ్వేజ్ని కంపైల్ చేసేసి బైట్ కోడ్లో కన్వర్ట్ చేసేస్తుంది అండ్ బైట్ కోడ్ ఆటోమేటిక్గా మనకి సేవ్ అయిపోతుంది. అండ్ ఆ సేవ్ అయిన ఫైల్ ఎక్స్టెన్షన్ ఉంటుంది చూసారా, అది వచ్చేసి .pyc. PYC అంటే పైథాన్ కంపైల్డ్ అనమాట. అండ్ దీన్ని మీరు ఈ డైరెక్టరీలో దీన్ని మీరు చూడొచ్చు. సో క్యాషే ఈ .pyc ఫైల్ ఉంది చూసారా, దీన్ని మీరు క్యాష్ డైరెక్టరీలో బేసికల్గా దీన్ని మీరు చూడొచ్చు అనమాట. మాన్యువల్గా మీరు వెళ్ళి దీన్ని బైట్ కోడ్ని మీరు చూడొచ్చు. సో ఇది ఆటోమేటిక్గా మనకి సేవ్ అయిపోతుంది. అండ్ ఈ బైట్ కోడ్ ఉంది చూసారా, ఇది వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ కోడ్, అటు సోర్స్ కోడ్ కాదు అండ్ ఇటు మనకి మెషిన్ కోడ్ కాదు. బేసికల్గా మెషిన్ కోడ్ అని రాసుకుందాం ఇక్కడ. అటు ఇది మనకి సోర్స్ కోడ్ కాదు, మెషిన్ కోడ్ కాదు, ఇది వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ కోడ్. అండ్ ఈ బైట్ కోడ్ ఉంది చూసారా, ఈ బైట్ కోడ్ అంతా మనకి PRకి వెళ్ళిపోతుంది. అండ్ PREలో మనకు ఒక స్పెషల్ సాఫ్ట్వేర్ ఉంటుంది, అది వచ్చేసి PVM అంటే పైథాన్ వర్చువల్ మెషిన్. అది ఇంటర్ప్రిటర్ బైట్ కోడ్ని లైన్ టు లైన్ ఇంటర్ప్రిట్ చేసేస్తుంది అండ్ దాన్ని మషిన్ కోడ్లో కన్వర్ట్ చేసేస్తుంది. అండ్ మషిన్ కోడ్లో కన్వర్ట్ అయిపోయిన తర్వాత మనకి ప్రోగ్రామ్ రన్ అయిపోతుంది అండ్ దాని అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ జనరేట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ది కంప్లీట్ ఫ్లో ఆఫ్ పైథాన్ ఎగ్జిక్యూషన్.